నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతున్న పట్ల మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల బాధల కంటే అందాల పోటీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ చేసిందో స్పష్టంగా చెప్పలేకపోతుందనే విషయాన్ని గుర్తు చేశారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. సజ్జలతో పాటు వరి ధాన్యం విపరీతంగా కళ్ళాల్లో ఉన్నాయి. ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్ల అవి మొలకెత్తుతున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలి. అదేవిధంగా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్తంపేడి గ్రామంలో వీధి కుక్కలు శైర్య విహారం చేశాయి. 38 సంవత్సరాలు గల సత్యవ్వ అనే మహిళపై ముఖంపై కాటు వేయడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయాలైనటువంటి మహిళను మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్ తరలిస్తున్న తరుణంలో 15 రోజుల పాటు చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వీధి కుక్కల బెడద విపరీతంగా ఉందని అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు విలేజ్ సెక్రటరీకి చెప్పించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. అదేవిధంగా దోమకొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు. ఈ నేపథ్యంలో ఇటు వీధి కుక్కలను పూర్తి స్థాయిలో అరికట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు ముత్తంపేట గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తామని చెప్పి పక్కా ఇల్లు నిర్మించడంతో పాటు ఇందిరమ్మ నివాసాలలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పి పల్ల మాట తప్పించుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సోమవారం రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలదీస్తూ రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడియాలని పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికులు.